యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అందరికీ శుభములు. హృదయకాల సమయంలో మరోసారి దేవుని సన్నిధికి చేరి దేవుని ప్రార్థించటకు, ఆరాధించటకు, దేవుని వాక్యం ధ్యానించటకు దేవుడు ఇచ్చిన మంచి తరుణం బట్టి వందనాలు చెల్లిస్తాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ ఘనమైన నామం బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. రాత్రికాలం అంతా ప్రభావ మరి మమ్మల్ని కాచి కాపాడి ఉదయకాల సమయంలో మరోసారి మీ సన్నిధి చేరి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించటకు మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి వందనాలు ప్రభావ. మరి ఈ దినం ప్రభావ మాకు కావాల్సిన దీవెన దయచేసి మీ వాక్యానుసారం నడుచుకుంటూ దయచేయమని కొద్ది ప్రార్థన ప్రభుని యేసునామములోకి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఉదయకాల సమయంలో మనం దేవుని ఒక వాక్యం నుంచి 146 కీర్తన 8వ వచనం మనం ధ్యానిస్తాం. 146 కీర్తన మరి దావీదు మహారాజు రాసిన కీర్తన. ఈ కీర్తనలో మరి ఎలాంటి విన్నపాలు లేవు, కానీ మరి దేవుణ్ణి స్తుతించే కీర్తనగా మనం చూస్తూ ఉన్నాము. సో ఎవరికైతే దేవుడు సహాయంగా ఉంటారో, మరి ఎవరి ఆశ దేవుని పైన ఉంటుందో వారు ధన్యులు అని ఆ మాట మనం చూస్తూ ఉన్నాము. సో 5వ వచనంలో ఆ మాట మనం గమనిస్తూ ఉన్నాము. మరి ఎవరి సహాయము దేవుడు ఉంటాడో, యాకోబు దేవుడు ఎవరికైతే సహాయంగా ఉన్నారో, మరి ఎవరి ఆశ ఆ దేవుని పైన ఉంటుందో వారు ధన్యులు. అలాంటి ధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించినారు. మన సంఘముకు దేవుడు తన రక్తం ద్వారా, క్రీస్తు యొక్క రక్తం ద్వారా కొనబడిన మన సంఘమును దేవుడు దీవిస్తూ మరి దేవుడు మనకు కావాల్సింది సమకూరుస్తూ ఉన్నాడు. సో 6వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. 8వ వచనంకి వచ్చినప్పుడు అక్కడ 3 ప్రాముఖ్యమైన మాటలు మనం చూస్తూ ఉన్నాము. అక్కడ 3 మాటలు మనం ధ్యానిస్తాం. యెహోవా మరి గుడ్డి వారి కళ్ళను తెరిచేవాడు, యెహోవా మరి కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా మరి నీతిమంతులను ప్రేమించువాడు. అక్కడ 3 మాటలు మనం గమనిస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా గుడ్డి వారి గురించి రాస్తా ఉన్నారు. మనం ఒకానొక సమయంలో గుడ్డివారుగా ఉన్నాము. మనం చీకట్లో ఉండే బిడ్డలుగా ఉన్నాము. అలాంటి సమయంలో క్రీస్తు తన వెలుగును మనపై చూపెట్టి మనల్ని మరి ఆయన రక్షించినట్టు మనం గమనిస్తూ ఉన్నాము. దేవుని యొక్క సువార్తను గమనించినట్లయితే మా సువార్తలో చాలా చక్కగా మనం చదివిన మాటలు, ద లార్డ్ ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్తా ఉంటారు. సో ఆ వెలుగులో మనం గుడ్డివారంగా ఉన్నప్పుడు, మరి స్పిరిచువల్గా మనం గుడ్డివారంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని మరి మన నేత్రములను ఆయన తెరిచి మనకు చూపును అనుగ్రహిస్తున్నారు. అందుని బట్టి మనం దేవునికి ఎంతో పరిస్థితులు చెల్లించాలి, ఎంతో వందనాలు చెప్పాలి. సో గుడ్డి వారిని ఆయనే మరి నేత్రను తెరిచే దేవుడుగా ఉంటున్నాడు. సో అలాంటి యెహోవా దేవుడు మన దేవుడుగా ఉన్నాడు. సో మన జీవితంలో కూడా మన చీకట్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని మన పైన వెలుగును మరి కనిపెట్టి మరి ఆ వెలుగులో మనం నడిచే బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మీరు వెలుగే ఉన్నారని చెప్తా ఉన్నాడు. నాట్ ఓన్లీ గాడ్ ఈస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, బట్ యు ఆర్ ఆల్సో ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్తా ఉన్నారు. సో మనం ఈ లోకంలో జీవించే కాలం అంతా ఆ దేవుని యొక్క వెలుగును పొంది ఆ వెలుగులో మనం నడిచే బిడ్డలుగా ఉండాలి. ఇప్పుడు మనం గుడ్డివారం లేము, కానీ దేవుడు మన మనోనేత్రను తెలిసి మరి మనము దేవుని యొక్క బిడ్డలుగా ఉంటా ఉన్నాము. అదెంత ధన్యత మనకు. రెండవదిగా గమనించితే కృంగిన వారిని ఆయనే లేవనెత్తవాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తవాడు అని చూస్తూ ఉన్నాము. నిజంగా మన జీవితంలో మనం పాపంలో, అపరాధంలో ఉండే సమయంలో కృంగివారి స్థితిలో ఉన్నాము. అలాంటి స్థితి నుంచి దేవుడు మనల్ని లేవనెత్తి మనల్ని తన సొత్తుగా మార్చుకొని మనం ఆయన బిడలుగా పిలువబడతా ఉన్నాము. సో కృంగివాళ్ళు నువ్వు అనే లేవనెత్తే దేవుడిగా ఉన్నాడు. సో మన జీవితంలో మనం పాపంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, మనం కృంగిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరిచే దేవుడిగా ఉన్నాడు. ఈ దినం కూడా చాలామంది కృంగిన స్థితిలో ఉంటున్నారు. మరి మీరు అలాగా ఉంటే దేవుడు ఈరోజు దినం మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయకాల సమయం మీతో మాట్లాడుతూ మరి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఏమంటున్నాడంటే, మీరు నా దగ్గరికి రండి, మీరు యెహోవా దేవుని దగ్గరికి రండి. మరి మీ కృంగిన పరిస్థితిని దేవుడు బలపరుస్తూ మిమ్మల్ని నిలబడే దేవుడుగా ఉంటున్నాడు. సో దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ కృంగిన అవస్థను చూసి నిన్ను బలపట్టుకు మరి ఆయన మానవ రూపం ధరించి లోకానికి ఇచ్చినాడు. సో రెండో మాట మనం గమనించవచ్చు, దేవుడు కృంగిన వారిని లేవనెత్తివాడుగా ఉన్నాడు. మూడవదిగా గమనించే దేవుడు నీతిమంతులను ప్రేమించేవాడుగా ఉన్నాడు. సో ఆ నీతిమంతుడు అని అన్నప్పుడు క్రీస్తు యొక్క నీతి మనలో దేవుడు ఇచ్చినాడు.
గాడ్ ఇంప్యూటెడ్ హిస్ రైచియస్నెస్ ఇన్ us. దట్స్ వై వి ఆర్ రైచియస్. సో ఆ నీతిమంతులుగా దేవుడు మనల్ని చేసినాడు. ఆ నీతిమంతులు మనం ప్రేమిస్తా ఉన్నాడు. అంటే మనలో ఆ నీతిని తీర్చివేసి దేవుడు మనల్ని నీతిమంతులుగా చేసి మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. అందును బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించాలి. 1వ వచనం 2వ వచనం గమనించినట్లయితే, నేను యెహోవాను స్తుతించెదను, ఎల్లప్పుడూ నేను యెహోవాను స్తుతించెదను, నాలో జీవితం ఉన్నంత కాలం అంతా నేను యెహోవాను స్తుతిస్తాను. మనమందరం ఈ సమయంలో దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుని స్తుతిస్తాం, దేవుని నామమును మహిమపరుస్తాం. ఎందుకంటే మన దేవుడు సజీవుడైన దేవుడు, మన దేవుడు మరలా రానే ఉన్న దేవుడు, మన దేవుడు మనల్ని గుడ్డివారిగా ఉన్నప్పుడు మనకు వెలుగునిచ్చిన దేవుడుగా ఉన్నాడు. మనం కృంగిపోయిన స్థలంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు. అంతేకాకుండా మనల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. అలాంటి గొప్ప ప్రేమను పొందిన మనం దేవుని సన్నిధికి వస్తాం, దేవునికి వందనాలు చెల్లిస్తాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. ఇదిగో ప్రభు, మరి ఉదయకాల సమయంలో మరొకసారి మనల్ని సజీవ లెక్కల నుంచి విధానం బట్టి వందనాలు. ఎంతోమంది ప్రభు మరి ఈ దినం చూడలేని స్థితిలో ఉన్నప్పటికై, వారికంటే మంచివారు మేము కానప్పటికై మీరు మమ్మల్ని ప్రేమించినారు ప్రభు. మా జీవితంలో మీరు చేస్తూ ఉన్నారు, అందుబట్టి వందనాలు. అవును ప్రభా, మేము గుడ్డివారి ఉండే సమయంలో ప్రభా మీరు మాకు నేత్రను తెలిసి ప్రభా మరి మమ్మల్ని మాకు చూపునిచ్చి మీ బిడ్డలుగా మార్చుకున్న విధానం బట్టి వందనాలు. అలాగే ప్రభా మరి మేము బలహీనతగా ఉండే సమయంలో మీ బలం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ లేవనెత్తి ప్రభా మేము ఈ లోకంలో జీవించటకు మీ కృప దయచేసినారు, మరి వందనాలు చెల్లిస్తా ఉన్నాము. మమ్మల్ని ప్రేమించే దేవుడిగా ఉన్నారు, అందుకు బట్టి వందనాలు ప్రభా. మరి మీ ప్రేమలో మేము ముందుకు వెళ్తూ మీ నామను మహిమపరచుటకు సహాయం చేయండి. సంఘంలో ఉండే ప్రతి కుటుంబాలను దీవించి ఆశ్రయించండి. దుఃఖంలో ఉండే బిడ్డలను బలపరచండి. అలాగే ప్రభా మరి మీకు దూరంగా జీవించే ప్రజలను మీరే ప్రభా మరి ప్రేమించి వారి జీవితంలో మీ సంతోషం ఆనందం దయచేయమని ఈ కొద్ది ప్రార్థన ప్రభువుని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్న సహవాసం, సన్నిధి, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.